హాయ్ వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ముఖ్యంగా ఆర్కే హెయిర్ స్టూడియో కస్టమర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి మరియు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి మన ఆర్కే హెయిర్ స్టూడియో తరపున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. ఫెస్టివల్ సందర్భంగా కస్టమర్స్కి మరియు వ్యూవర్స్కి ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మరియు కుక్కట్పల్లి బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలో అయితే విజయవాడ, వైజాగ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఇంకా మనకు గచ్చిబౌలి ఏరియాలో ఒకటి, సికింద్రాబాద్ ఏరియాలో 2 బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ అవ్వబోతున్నాయి. సికింద్రాబాద్లో మనకు లాంగ్ డిస్టెన్స్ వచ్చేవాళ్ళు ట్రైన్లో చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకు దగ్గరగా ఉండడం కోసం అనేసి మనము సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఇంకో గచ్చిబౌలి అంటే మనకు ఈ దిల్సుఖ్ నగర్కి చాలా దూరం అవ్వడం వల్ల గచ్చిబౌలి ఏరియా నుంచి మనకు ఆ సరౌండింగ్ వాళ్ళకి హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియా వాళ్ళకి గచ్చిబౌలి దగ్గర అవుతుంది అనేసి ఆ గచ్చిబౌలి ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో మొత్తం దిల్సుఖ్ నగర్లో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, గచ్చిబౌలి ఒకటి, సికింద్రాబాద్ ఒకటి, ఈ 4 ప్లేసెస్లో మనకు స్టూడియోస్ ఉన్నాయి. ఇంకా ఆంధ్ర విషయానికి వచ్చేసరికి మనకు కొత్తగా ఇంకొక 2 ప్లేస్లలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. అతి త్వరలో అక్కడ కూడా ఓపెన్ అవుతుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీకు మరి ఇంకో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనము ఈ వీడియోలోకి వస్తే చాలామంది క్లయింట్స్ కామెంట్ రూపంలో చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ మనం క్లియర్ చేయడం కోసము ఈరోజు చూద్దాము. అయితే రాజుగారు అడుగుతున్నారు, ఏపీలో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇంతకుముందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. మనకు ఏపీలోకి వచ్చేసరికి విజయవాడ, వైజాగ్లో 2 ఉన్నాయి. ఇంకా కొత్త వాటికి కూడా మేము తొందరలో అప్డేట్ ఇస్తాం మీకు. ఇంకొక క్లయింట్ వచ్చి అడుగుతున్నారు, ఏమంటున్నారంటే మాది రాజమండ్రి దగ్గర ఒక విలేజ్ అండి, మాకు రావడానికి చాలా దూరం అవుతుంది, రెగ్యులర్గా రావాలంటే కుదరదు. సో మాకు పెట్టించుకొని వెళ్ళిన తర్వాత మేము సొంతంగా చేసుకోవడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇందులో ఏంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి మనకు టేపింగ్ మెథడ్ అనేసి ఒకటి, క్లిప్పింగ్ మెథడ్ అనేసి 2 ప్రాసెస్లు ఉంటాయి. టేపింగ్ మెథడ్ ఏంటంటే దూరంలో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర సొంతంగా సర్వీస్ చేసుకోవడం కోసం ఆ టేపింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ టేపింగ్ ప్రాసెస్లో ఎలా సర్వీస్ చేయాలో కూడా మనము ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకోటి వాళ్ళకు దూరంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకు ఎట్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ ఎట్లా చేయాలి అనేది మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు క్లియర్గా అక్కడ చూపిస్తాము. చెప్పడం కంటే డైరెక్ట్ క్లియర్ చూపిస్తాము. అది చూపిస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. మీరు ఇంటి దగ్గర సొంతంగా సర్వీస్ చేసుకోవచ్చు. ప్రతి మంత్ సర్వీస్కి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. వెంకటేష్ గారు అడుగుతున్నారు, స్మాల్ హెయిర్ స్టైల్ వీడియో అని పెట్టమంటున్నారు. ఆల్రెడీ స్మాల్ హెయిర్ది వీడియో ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. మొత్తం టోటల్గా స్మాల్ అయిపోతుంది, మన మిలిటరీ టైప్లో ఉంటుంది. ఒకసారి చూడండి. చెల్లా మధు గారు అడుగుతున్నారు, డైలీ హెడ్ బాత్ చేయొచ్చా? డైలీ హెడ్ బాత్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ ఇప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ 2 సార్లు కానీ ఒకసారి కానీ చేస్తే ప్యాచ్ యొక్క మీకు 1 మంత్ పీరియడ్ ఉంటుంది కదా, సర్వీస్ పీరియడ్, అది అలా ఉంటుంది. ఒకవేళ మీరు డైలీ తలస్నానం చేస్తారనుకోండి, 1 మంత్ వచ్చేది మీకు 20 డేస్లో లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీలైతే మీరు కొంచెం లేట్గానే హెడ్ బాత్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఎక్కువ లేట్గా చేస్తే మీకు ఆ సర్వీస్ టైం అనేది అంత ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా? ఇంకొక క్లయింట్ బన్నీ యాదవ్ గారు అడుగుతున్నారు, ఏంటంటే సేమ్ క్వశ్చను, డైలీ తలస్నానం చేయాలా, బయట తిరుగుతున్నాం కదా, డస్ట్ పడుతుంది కదా, దానికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. డస్ట్ పైన ఏం పర్లేదండి. మీరు వీక్లీ మరి బాగా డస్ట్లో తిరిగే వాళ్ళకైతే వీక్లీ ట్వైస్ చేయండి. కొంచెం తక్కువ తిరిగే వాళ్ళకి, డస్ట్లో తిరిగిన వాళ్ళు వీక్లీ వన్స్ చేయండి. మీకు సర్వీస్ టైం అనేది మంచిగా పెరుగుతుంది. ఇంకొకటి, ఒకవేళ మీకు ఏమైనా రఫ్ అనిపించింది అనుకోండి హెయిర్, మనకు జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ వాటర్ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే సరిపోతుంది. ఇంకొకటి సీరం కూడా అవైలబుల్ ఉంటుంది. సీరం కూడా కొంచెం అప్లై చేశారనుకోండి, మనకు న్యాచురల్ సిల్కీగా ఒరిజినల్ హెయిర్ ఎట్లా మనకు షైనింగ్గా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ వాడుకుంటే సరిపోతుంది. దానికోసం సపరేట్గా కంప్లీట్గా డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక క్లయింట్ వేణుగోపాల్ అనే క్లయింట్ మనకు ఏమంటున్నారంటే, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ హెయిర్ ప్యాచ్? హెయిర్ ప్యాచ్లో మనకు మామూలుగా బేసిక్గా 7,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. మన ఆర్కే హెయిర్ స్టూడియోలో 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ప్యాచెస్ ఉంటాయి.
ఆ డిఫరెంట్ హెయిర్ ప్యాచెస్ గురించి కూడా మనం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. అయితే ఈ డిఫరెంట్ హెయిర్ ప్యాచ్ ఒక్కొక్క హెయిర్ ప్యాచ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే ఎందుకు రేట్స్ అట్లా ఉంటాయంటే వాటికి యూజ్ చేసే లోపల వాడే హెయిర్ అయినా సరే, హెయిర్ క్వాలిటీస్ అయినా సరే, దాంట్లో వాడే బార్డర్ పట్టీ అయినా సరే, నెట్ అయినా సరే, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల ఒక్కొక్క ప్యాచ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇలా మీకు 7,000 నుంచి మొదలు పెట్టుకుంటే 30,000-40,000 వరకు కూడా హెయిర్ ప్యాచెస్ ఉంటాయి. మీ బడ్జెట్ మీకు ఏది మీకు సూటబుల్ అనుకుంటారో, మీకు ఎంతలో మీరు పెట్టుకోవాలనుకుంటే అంతలో మీరు హెయిర్ ప్యాచ్ పెట్టుకోవచ్చు. దానికోసం పర్టికులర్గా ఎంతే కాస్ట్ అని ఏమి ఉండదు. డిఫరెంట్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ప్యాచెస్ తీసుకోవచ్చు. ఇంకొక క్లయింట్ షేక్ మదీనా వాలి అనే క్లయింట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి మనము ఒక వీడియోని మనము ఎలా వాష్ చేసుకోవాలి, క్లిప్పింగ్ సిస్టమ్ ప్యాచ్ని ఎలా వాష్ చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ చేసుకునే వాళ్ళని ఒక వీడియో చేశాము. దాంట్లో చిన్న డౌట్ వచ్చిందంట. షాంపూ కడిగిన వాటర్తోనే కండిషనర్ కూడా అందులోనే, షాంపూ ఉన్న వాటర్లోనే కండిషనర్ కూడా వేయాలా, అంటే రెండు కలిపి వేయాలా అని అడుగుతున్నారు. లేదండి, ఫస్ట్ షాంపూతో వాష్ చేయండి. షాంపూతో వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకొని దాంట్లో కండిషనర్ వేసి అప్పుడు దాంట్లో 2-3 మినిట్స్ ప్యాచ్ ఉంచండి. అలా అయితేనే మీకు ఫస్ట్ షాంపూతో చేసినప్పుడు డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత కండిషనర్ పెట్టినప్పుడు దానికి మంచి షైనింగ్, ఆ సిల్కినెస్ అనేది మంచిగా వస్తుంది. సో కలిపి చేయకండి. షాంపూతో కంప్లీట్గా అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత కండిషనర్తో స్టార్ట్ చేయండి. చెల్లా మధు గారు అడుగుతున్నారు, పడుకునేటప్పుడు ప్యాచ్ తీసి పెట్టాలా లేదంటే అలానే పడుకోవచ్చా అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటున్నాయంటే మనకు 3-4 ప్రాసెస్ ఉంటాయి. బాండింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే మీరు తీయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మీరు పెట్టించుకొని వెళ్ళిన తర్వాత 1 మంత్ వరకు అలా తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఎప్పుడైతే సర్వీస్కి వస్తారో అప్పుడు మేమే దాన్ని నీట్గా తీసి దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా దాన్ని పెట్టి పంపిస్తుంటాము. దాంట్లో మీరు తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీయాలి అనుకునే వాళ్ళకి క్లిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది. క్లిప్పింగ్ సిస్టంలో మీరు డైలీ తీసుకొని పెట్టుకోవచ్చు. డైలీ కాకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ని బట్టి ఉంటుందండి అది. మరొక క్లయింట్ ఎం సురేష్ గారు క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ ప్యాచ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతున్నారు. హెయిర్ ప్యాచ్ లైఫ్ స్పాన్ వచ్చేసి మీకు మ్యాక్సిమం 1 year అండి. దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే బాండింగ్ చేయించుకున్న వాళ్ళకి కొంచెం లైఫ్ టైం తక్కువ ఉంటుంది, క్లిప్పింగ్ చేయించుకున్న వాళ్ళకి కొంచెం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాండింగ్ చేయించుకున్న వాళ్ళు ఒక్కసారి పెట్టుకొని 1 month వరకు అలానే ఉంటుంది, హెడ్కి తీసే ఛాన్స్ ఉండదు. కాబట్టి అది మనం పడుకున్నప్పుడు కానీ కొంచెం ప్యాచ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో క్లిప్పింగ్లో ఏంటంటే మనం పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టి పడుకుంటాం కాబట్టి ప్యాచ్ అనేది నీట్గా ఉంటుంది. ఇందువలన మనకు బాండింగ్లో కొంచెం లైఫ్ టైం దాని యొక్క లైఫ్ టైం తక్కువ ఉంటుంది, క్లిప్పింగ్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్ అనేది దేనికైనా మ్యాక్సిమం 1 year నుంచి 2 years మధ్యలోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే ఉండదండి హెయిర్ ప్యాచ్కి. ఎందుకంటే వాడుతుంటే లైట్గా హెయిర్ అనేది ఫాల్ అయిపోతూ ఉంటుంది, లోపల నెట్ చినగడము, పట్టి చినగడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి వాడుతూ ఉంటే. ఇంకోటి కెమికల్ వాష్లు అవి చేస్తుంటాయి కాబట్టి కొంచెం వాటిది లైఫ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఒక క్లయింట్ క్వశ్చన్ ఏంటంటే, గాలికి ఊడిపోవడం జరుగుతుందా, ఇంకొకటి ఏంటంటే టేప్ అంటించినప్పుడు దురద ఏమైనా వస్తుందా. ఓకే, గాలికి ఊడిపోవడం అంటే మనము హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత గాలికి ఊడదండి. మీరు ఎంత స్పీడ్గా బైక్ మీద ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే, ఎంత గట్టిగా గాలి వచ్చినా కానీ ఊడడం మాత్రం జరగదు. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ అనేది టేప్తో గట్టిగా ఫిక్స్ చేస్తాం. సో మనకు అది ఒక్కొక్కసారి మనం గుంజినా కానీ రాదు. అలాంటిది గాలికి మాత్రం ఎంత స్పీడ్ గాలి వచ్చినా కానీ ఊడిపోవడం జరగదు. ఇంకోటి టేప్తో అంటించినప్పుడు దురద వస్తుందా అంటే దురద ఏం రాదు. మొత్తం ఇది కంప్లీట్గా సేఫ్ అన్నట్టు. ఎట్లా అంటే మెడికల్ టెస్టెడ్ అయిన టేప్స్, మెడికల్ టెస్టెడ్ అయిన గమ్స్, గ్లూ బాటిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ర్యాషెస్ రావడము, దురద రావడం అనేది జరగదు. ధన్రాజ్ అనే క్లయింట్ క్వశ్చన్ ఏంటంటే, టేపింగ్ గురించి చెప్పండి అంటున్నారు. టేపింగ్ ముఖ్యంగా దేనికి అంటే, చాలామంది క్లయింట్స్ దూరంలో ఉంటారు, మంత్లీ సర్వీస్ రావడం కుదరదు. బాండింగ్లో అయితే ఖచ్చితంగా సర్వీస్కి రావాలి కాబట్టి టేపింగ్ సిస్టంలో ఏంటంటే ఓన్లీ టేప్తో ఫిక్స్ చేస్తాం ప్యాచ్ని. ఇలా పెట్టడం వల్ల సర్వీస్కి రావాల్సిన అవసరం లేకుండా మీరు ఇంటి దగ్గరనే సొంతంగా సెల్ఫ్ సర్వీస్ చేసుకునే విధంగా ఉంటుంది. టేపింగ్ తీసుకోవడానికి ముఖ్య కారణం అదే, సెల్ఫ్గా సర్వీస్ చేసుకోవడం కోసమే టేపింగ్ ప్యాచెస్ తీసుకుంటారు. ఈ టేపింగ్ ప్యాచెస్లో మీకు సర్వీస్ ఎలా చేయాలి ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు పెట్టినప్పుడు. ఇంకోటి దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి క్లియర్గా చూడండి. మనకు చాలామంది క్లయింట్స్ హెడ్ బాత్ చేయొచ్చా అనే క్వశ్చన్ని చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు. హెడ్ బాత్ చేయొచ్చు,
అది ఎలా చేయాలనేది మాత్రం ఒకసారి మనకు హెడ్ బాత్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో క్లియర్గా తీసి మనము అప్లోడ్ చేసినాము రీసెంట్గా ఒక వీడియోని. హెడ్ బాత్ మీరు చేయండి, కానీ ఎలా చేయాలనేది ఆ ప్రాసెస్ ఒకసారి చూసుకొని చేయండి. అలా చేయడం వల్ల మీరు హెయిర్ ప్యాచ్ యొక్క లైఫ్ స్పాన్ పెంచొచ్చు. ఇంకోటి తొందరగా మీకు లూజ్ అవ్వడం కూడా జరగదు. క్లిప్పింగ్ ప్రాసెస్లో డైలీ చేయొచ్చా? క్లిప్పింగ్ ప్రాసెస్లో డైలీ చేయొచ్చండి. డైలీ దాని నుంచి కూడా అవసరం లేదు. క్లిప్పింగ్ ప్రాసెస్లో ప్యాచ్ తీసి పక్కన పెట్టి మీరు మంచిగా హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాచ్ తీసి పెట్టుకోవచ్చు. క్లిప్పింగ్ ప్రాసెస్లో ఏంటంటే మీరు బయట తీసి కూడా ప్యాచ్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో క్లిప్పింగ్ ప్రాసెస్కి మీరు ఎలానైనా డైలీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. అది ఇంకొక క్లయింట్ అడుగుతున్నారండి, హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అసలు హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది తినాలి, ఇది తినొద్దు, ఇది తాగాలి అని అలాంటివి ఏమీ ఉండవండి. మీ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుందో అలా మూవ్ అవ్వండి. ఇంకొకటి, దీంట్లో మనకు ఈ సెట్ వంటి సర్జికల్ కాదు, ఓన్లీ నాన్ సర్జికల్. జస్ట్ ప్యాచ్ మనం పైనుంచి ఫిక్స్ తీసుకోవడమే కాబట్టి దీనికి ఎలాంటి పత్యాలు చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. ఎనీహో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇంకొక క్లయింట్ అడుగుతున్నారు, వైజాగ్లో ఆర్కే హెయిర్ స్టూడియో ఎక్కడ ఉంది అంటున్నారు. అయితే వైజాగ్లో ఆర్కే హెయిర్ స్టూడియో మనకు దొండపర్తిలో మన డైమండ్ పార్క్ ఉంటుందండి. పార్క్ నుంచి న్యూ రైల్వే కాలనీ పోయే రోడ్ ఉంటుంది. అక్కడ కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ మీకు ఆర్కే హెయిర్ స్టూడియో కనిపిస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి, సరిపోతుంది. నరేష్ సామ గారు అడుగుతున్నారు, వాటర్ పడితే ఊడిపోతుందా అని అడుగుతున్నారు. వాటర్ పడితే మీరు ఏం ఊడదండి. మనకు రెయిన్లో వర్షంలో వెళ్ళినా కానీ వెళ్ళినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం దీని నుంచి తలస్నానం కూడా చేసుకోవచ్చు కాబట్టి వాటర్ పడడం వల్ల ఊడడం అనేది జరగదు. మనం లోపల టైట్గా మనకు గ్లూ మరియు టేప్తో ఫిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వాటర్ పడ్డ కాదు, గట్టిగా లాగినా కానీ ఊడదండి అది. కామెంట్స్కి మనము ఈరోజు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఇస్తాము. ఒకవేళ మేము రెస్పాన్స్ ఇవ్వకపోయినా తర్వాత వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బ్రాంచెస్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మరియు కుక్కట్పల్లి ఉంది. కొత్తగా గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఆంధ్రాకి వచ్చేసరికి మనకు విజయవాడ, వైజాగ్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళండి, ఫ్రీ డెమో తీసుకోండి, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది.